పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు గులాబీ జల్లుతో పులకరించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసునామీతో ప్రభంజనం సృష్టించింది. దారులన్నీ గులాబీమయం, నగరం నలుచెరుగుల జన సందోహం. పార్టీ పాతికేళ్ల పండుగకు పబ్బతి పట్టింది బీఆర్ఎస్ అభిమాన గణం. ఈ సభ విజయం వెనుకున్న చాణక్యమంతా తారక రాముడిదే. అన్నీ తానై అహర్నిశలు శ్రమించి ప్రతిష్టాత్మక సభను నిలబెట్టిండు. సన్నాహక సమావేశాలు, సభాస్థలి ఏర్పాట్లు, క్యాడర్తో సమన్వయం, జన సమీకరణ ఒక్కటేమిటి? రజతోత్సవ సభ వెలుగులకు, కేసీఆర్ అభిమానుల కళ్ళల్లో కాంతులకు కారణం కేటీఆర్. ఇక 16 నెలలుగా బీఆర్ఎస్ ప్రతి అడుగులోనూ కేటీఆర్ మార్క్ సుస్పష్టం. కష్టకాలంలో పార్టీ పూర్వ వైభవానికి ఆయన చేస్తున్న కృషి అమోఘం. టిఆర్ఎస్ ఎంట్రుగా కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా కార్యక్షేత్రమైన సోషల్ మీడియా వేదికైన లగచర్ల వంటి ప్రజా పోరాటాల్లో సాధించిన విజయాలు, ఆపదని తలుపు తడితే ఆత్మీయంగా స్పందించే సుగుణాలు, ప్రభుత్వ అసమర్థతను చీల్చి చెండడంలో నిక్కార్సైన ప్రతిపక్ష లక్షణాలు, ఆటో డ్రైవర్లకు అండగా కదిలి గుండె ధైర్యమై నిలిచిండు. హైకోర్టు ఆర్డర్స్తో హైడ్రా కూల్చివేతలకు అడ్డుకట్ట వేసిండు. అదానీ రేవంత్ అవినీతిని గుట్టు రట్టు చేసిండు. లగచర్లలో రైతుల కోసం కదం తొక్కిండు. గురుకుల విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిండు. రైతన్నలు నేతన్నల పక్షాన పోరు చేసిండు. హెచ్సియు భూములను లీజుకు ఇవ్వడం వెనుక ఉన్న కుంభకోణాన్ని బయటపెట్టిండు. తెలంగాణ ప్రజలకు ఆయనొక చోదక శక్తి, గులాబీ దళాన్ని నడిపించే దిక్సూచి. తెలంగాణ రాజకీయ యవనికపై ప్రత్యేకం ఆయన జర్నీ. ఉద్యమ నేత బాటలో నడుస్తున్న దళపతి మన కేటీఆర్.